Well guys, in this video I am going to explain you about the derivation of magnetic field induction in different cases. So magnetic field induction ki equations different conditions lo manam ikkada derive cheyabothunam ivala. Almost oka 3 topics ee video lo cover avutayi. First one entante magnetic field induction due to a long straight conductor. So oka long straight conductor manam తీసుకున్నప్పుడు అక్కడ magnetic field ఎంత ఉంటుంది అనే దానికి డెరివేషన్ చేయబోతున్నాం. And the second one ఏంటంటే the magnetic field induction at the center of a current carrying circular coil. అంటే ఒక కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు దాని మధ్యలో సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనే దానికి డెరివేషన్ చేయబోతున్నాం. అండ్ ద థర్డ్ వన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్. సో ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుంటాం, అదే యాక్సిస్లో పాయింట్ పి అనుకొని అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోబోతున్నాం. సో ఈ 3 టాపిక్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో ఫర్ దిస్ వీ నీడ్ టు కన్సిడర్ ఎ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో ఒక కండక్టర్ని మనం తీసుకున్నాం, సపోజ్ ఇది ఏబి అనుకుందాం. సో ఏబి అనే ఒక కండక్టర్ని మనం తీసుకున్నాం. సో ఇందులో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. సో కన్సిడర్ ఏ కండక్టర్ ఏబి ఇన్ విచ్ కరెంట్ ఐ ఈజ్ ఫ్లోయింగ్. సో అరౌండ్ దిస్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఎప్పుడైతే కండక్టర్లో కరెంట్ పాస్ అవుతుందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ పి అనేది మనం అనుకుంటున్నాం, అక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి. లెట్ ఆర్ బి ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ ద కండక్టర్. సో కండక్టర్ నుంచి పి అనే పాయింట్కి ఆర్ అనే డిస్టెన్స్ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఒక సర్కిల్ని డ్రా చేసుకుంటున్నాం దీన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడే ఒక డిఎల్ అనే ఎలిమెంట్ని మనం ఇక్కడ తీసుకుంటే here B and DL are in the same direction. So in case of each element దృష్ట్యా మనం తీసుకుంటే the magnetic field induction B and the element DL are in the same direction. సో ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మనకి యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees కదా. సో అది అలా ఉంచండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఈ డయాగ్రామ్ వేసాము, కొన్ని పాయింట్స్ రాసాము. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ O అనేది సెంటర్గా తీసుకుందాం మనం. ఇక్కడ ఫిగర్ సంబంధించి కొన్ని పాయింట్స్ రాయాలి. సో కన్సిడర్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ I. Now the point P is at a distance R from the axis of the conductor. So conductor నుంచి R అనే distance లో P అనే పాయింట్ మనం తీసుకున్నాం. Now the R be the radius of the circle passing through point P. సో ఇక్కడ మనం రేడియస్ గా కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం R అనే దాన్ని. Here the magnetic induction is same at all points on the circle. ఈ సర్కిల్ లో నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్ గా ఉంటుంది. సో ఓవరాల్ పాత్ మొత్తం తీసుకోవాలంటే మనం ఏం రాయాలి, సో ఇంటెగ్రల్ B బార్ డాట్ DL బార్. సో దాన్ని ఏంగా రిప్రజెంట్ చేసుకుంటాం, BDL cos theta. మనం B బార్ డాట్ DL బార్ని BDL cos theta గా రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ అలానే ఉంచుతున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాంగిల్ ఎంత అని చెప్పాం మనం. సో బోత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అండ్ ద ఎలిమెంట్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాం. సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు యాంగిల్ ఎంత? 0 కదా. సో cos 0 అంటే 1. సో రిమైనింగ్ ఏంటి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయట రాస్తున్నాం, సేమ్ ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల. సో ఇంటెగ్రల్ DL. సో ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. ఇంటెగ్రల్ DL. ఇక్కడ చూడండి, ఒక ఎలిమెంట్ని మనం తీసుకున్నాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ సర్కిల్లో అన్ని ఎలిమెంట్స్ని కలిపితే మనకి ఏం వాల్యూ వస్తుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి ఫార్ములా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr. సో ఇంటెగ్రల్ DL బదులుగా మనం 2πrని రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, సో DL బదులుగా 2πrని మనం రాస్తాం. సో ఇది ఇంటెగ్రల్ BDL వాల్యూ. అయితే అకార్డింగ్ టు యాంపియర్స్ లా ఇంటెగ్రల్ BDL ఈజ్ ఈక్వల్ టు వాట్. సో ఇంటెగ్రల్ BDL ఈజ్ ఈక్వల్ టు ఏంటి, μ0I కదా. అయితే ఇంటెగ్రల్ BDLకి పైన నువ్వు వాల్యూ కనుక్కున్నావు ఏంటి, B ఇంటూ 2πr దట్ ఈజ్ ఈక్వల్ టు μ0I. సో ఈ 2πrని అటువైపు పంపిస్తాం, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు μ0I బై 2πr. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో సింపుల్గా ఫస్ట్ కేసుని మనం ముగిచ్చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఫిగర్ వేసుకున్నాం, ఒక పాయింట్ పిని తీసుకున్నాం, అక్కడ Bకి డెరివేషన్ రాబట్టాం. నౌ ద సెకండ్ కేస్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్. సో కన్సిడర్ వన్ సర్క్యులర్ కాయిల్ లైక్ దిస్. సో హియర్ ద సెంటర్ ఈజ్ O. వన్ ఎలిమెంట్ వీఆర్ కన్సిడరింగ్ అగైన్. సో సపోజ్ ద రేడియస్ ఈజ్ స్మాలర్. సో సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్ O దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిరైవ్ చేసుకోవాలి. సో ఇది లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ DL. హియర్ కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యులర్ కాయిల్. సో ఫిగర్కి సంబంధించి కొంత మ్యాటర్ మనం రాసుకోవాలి. కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ R క్యారింగ్ కరెంట్ I
అంటే ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం, రేడియస్ ఆర్, I అనే కరెంట్ ని క్యారీ చేస్తా ఉంది. లెట్ O is the center of the circular coil. We need to find the magnetic field at the center of the circular coil. Consider one small element dl on the circular coil. సో ఇన్ దిస్ వే డయాగ్రామ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం రాసుకుంటాం. అయితే బై యూజింగ్ బయోట్-సావర్ట్ లా వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. సో dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π IDL sin θ బై r². సో dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π IDL sin θ బై r². బయోట్-సావర్ట్ లా నుంచి మనం ఈ డెరివేషన్ చేయబోతున్నాం. Here the position vector r bar and dl bar are perpendicular to each other. అంటే theta is equal to 90 degrees here. సో sin 90 ఏమవుతుంది, 1 అవుతుంది. సో రిమైనింగ్ 1 రాస్తున్నాం. dB is equal to μ0/4π IDL by r². sin θ ఏమైంది, 1 అయింది. సో sin 90 1 కదా. సో బయోట్-సావర్ట్ లా నుంచి ఇది మనం రాసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ రేడియస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే మనకు వాల్యూ ఇదే వస్తుంది. సో ఫైనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది మరి? సపోజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కెన్ బి అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇంటెగ్రల్ dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π IDL by r². సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో B ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని బయట రాస్తాం. సో μ0/4π ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా, బయోట్-సావర్ట్లలో దీనికి వాల్యూ కూడా చెప్పాం 10⁻⁷ అని, రైట్. సో μ0/4π బయట రాసాము. కరెంట్ I అనేది కూడా కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంటుంది కాబట్టి Iని బయట రాసాం. అదేవిధంగా రేడియస్ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి r²ని కూడా బయట రాస్తున్నాం. సో ఈ రకంగా కాన్స్టెంట్ టర్మ్స్ని బయట రాస్తే రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలాయి, ఇంటెగ్రల్ dl మిగిలింది. సో ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఆల్ ద ఎలిమెంట్స్ కలిపితే ఇంటెగ్రల్ dl అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా కదా. సో ఇంటెగ్రల్ dl బదులుగా ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ టాపిక్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం 2πr. సో 2πr వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో μ0I/4πr² ఇంటూ 2πr. సో ఇక్కడ స్క్వేర్ r క్యాన్సిల్, పై క్యాన్సిల్, 2 1s 2 2s. సో రిమైనింగ్ ఏంటి, B ఈజ్ ఈక్వల్ టు μ0I/2r. So this is the magnetic field at the center of a circular coil. If there are n turns in the circular coil, n number of turns ఉంటే ఇక్కడ ఈ circular coil లో we can write B is equal to μ0NI/2r. సో n number of turns ఉంటే జస్ట్ n ని యాడ్ చేస్తాం. ఇది సెకండ్ కాన్సెప్ట్. సింపుల్గా బయోట్-సావర్ట్-లా తీసుకున్నాం. యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టార్ అండ్ ఎలిమెంట్ ఎంత, 90 degrees అని చెప్పుకున్నాం. సో sin 90 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 1 వచ్చేసింది. సో ఒక ఎలిమెంట్ దృష్ట్యా ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఓవరాల్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, జస్ట్ ఇంటిగ్రేటింగ్ ద ఈక్వేషన్ 1. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనం కాన్స్టెంట్ టర్మ్స్ బయట రాసుకొని ఇంటెగ్రల్ dl బదులుగా 2πrని సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే మనకి B ఈజ్ ఈక్వల్ టు μ0I/2r వచ్చి. సో గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అంటే మనకు ఫార్ములా B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ అంటే దానికి ఫార్ములా B ఈజ్ ఈక్వల్ టు μ0I/2r. ఒకవేళ n టర్న్స్ ఉంటే B ఈజ్ ఈక్వల్ టు μ0NI/2r గా దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఈ ఫార్ములాస్ అన్ని ఏవైతే ఉన్నాయో కేస్ బై కేస్ మనం స్టడీ చేస్తూ వస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. సో ఆ ఫార్ములాస్ అనేవి మీకు మైండ్లో ఉంటాయి. క్వశ్చన్ చదవగానే మెయిన్స్ అయినా ఎంసెట్ అయినా మనం ఏ టర్మ్స్ ఇచ్చాడో అర్థమవుతుంది. సో దట్ ఏ ఫార్ములా వేసి దాన్ని చేయాలో ఈజీగా మనం అండర్స్టూడ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఫార్ములాస్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నౌ ద థర్డ్ కేస్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్. అంటే ఒక సర్క్యులర్ కాయిల్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, సో ఒక సర్క్యులర్ కాయిల్ని మనం తీసుకున్నాం. అయితే ఈ సర్క్యులర్ కాయిల్ ఉన్న యాక్సిస్లోనే ఒక పాయింట్ Pని మనం తీసుకుంటున్నాం. సో ఈ P అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక్కోవాలి. సో డయాగ్రామ్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కన్సిడర్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ R. సో R అనే రేడియస్ తీసుకున్నాం విత్ సెంటర్ O. ఓకే, లెట్ P ఈజ్ ఎ పాయింట్ అట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ కాయిల్. సో సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్ నుంచి P అనే పాయింట్కి x అనే డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, నౌ వీఆర్ కన్సిడరింగ్ వన్ సచ్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ dl అండ్ r ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P ఫ్రమ్ ద ఎలిమెంట్. అంటే P అనే పాయింట్ నుంచి ఎలిమెంట్ వరకు ఉన్న డిస్టెన్స్ని స్మాలర్గా నేను రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఓకే, సో సపోజ్ ఇక్కడ θ అనే యాంగిల్ తీసుకుందాం. నౌ అకార్డింగ్ టు బయోట్-సావర్ట్ లా వీ కెన్ రైట్, ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేస్తున్నాం బయోట్-సావర్ట్ లా. సో బయోట్-సావర్ట్ లా నుంచి మనకేం వాల్యూ ఉంది, dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π IDL sin θ బై
ఆర్ స్క్వేర్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆర్ అండ్ డిఎల్ ఆర్ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees హియర్. సో సైన్ 90 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో రిమైనింగ్ మనం రాస్తున్నాం μ0/4π IdL/r స్క్వేర్. సో ఈ రకంగా బయోట్ సావర్ట్లా నుంచి ఒక ఈక్వేషన్ని మనం రాబట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఇక్కడ చూడండి. సపోజ్ వీఆర్ కన్సిడరింగ్ అనదర్ ఎలిమెంట్ హియర్ లైక్ దిస్. ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ మనం తీసుకున్నామంటే సో ఇక్కడ నుంచి కూడా మనం ఇలా ఒక లైన్ని డ్రా చేయొచ్చు అనమాట. సో ఇలా డ్రా చేస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ dB అనేది రెండుగా విడిపోయింది అనుకుందాం. సో అలాంగ్ ద హారిజంటల్ dB sin θగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అలాంగ్ ద వర్టికల్ వచ్చేసి రెండు వైపులా dB cos θగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఈక్వటోరియల్ ప్లేన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక పాయింట్ వచ్చి ఉంటుంది. అలాంగ్ ద హారిజంటల్ దే విల్ యాడ్ అప్, అలాంగ్ ద వర్టికల్ దే విల్ క్యాన్సిల్ అవే అని, రైట్? సో ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో మీరు పైన ఎలిమెంట్ తీసుకున్నప్పుడైనా కింద తీసుకున్నప్పుడైనా సరే ఎలా అయినా సరే అలాంగ్ ద హారిజంటల్ dB sin θ ఉంటుంది. అలాంగ్ ద వర్టికల్ ఇక్కడ dB cos θ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి అవి క్యాన్సిల్ అవుతాయి. Here the dB is resolved into two components, dB cos θ and dB sin θ. So the components along the horizontal add up, the components along the vertical cancel away. So the final resultant of the magnetic field can be represented as B is equal to integral dB along the horizontal ఉండేదాన్ని మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో dB sin θ. సో ఇక్కడ ఉన్నటువంటి dB sin θ ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వర్టికల్ ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి వాటిని ఇగ్నోర్ చేస్తున్నాం. సో dB sin θ ని మనం ఇంటిగ్రేట్ చేస్తే సో dB ప్లేస్లో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది μ0/4π IdL/r స్క్వేర్. ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇంటెగ్రల్ అలానే రాస్తున్నాం. సో dB ప్లేస్లో ఈ ఈక్వేషన్ రాస్తున్నాం μ0/4π IdL/r స్క్వేర్. ఇక్కడ ఏముంది sin θ. సో sin θ అలానే రాస్తున్నాం sin θ. సో ఇక్కడ ఉన్న వాటిలో కాన్స్టెంట్ టర్మ్స్ని మనం బయట రాయాలి. సో కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి? μ0/4π వాల్యూ ఉంది కదా, μ0/4π = 10⁻⁷ Wb/m అని బయోట్ సావర్ట్లలో చెప్పినాం, రైట్? సో μ0/4π బయట రాస్తున్నాం μ0/4π. నెక్స్ట్ చూడండి, కరెంట్ I అనేది ఇక్కడ ఫ్లో అవుతా ఉంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి కరెంట్ Iని కూడా బయట రాస్తున్నాం. R అనే డిస్టెన్స్ కూడా సేమ్గా ఉంటుంది, మారదు కాబట్టి అది కూడా బయటికి రాసేస్తున్నాం. సో మిగిలింది ఏంటి? ఇంటెగ్రల్ dl. అదేవిధంగా sin θ మిగిలింది. సో ఇంతకుముందు టాపిక్లో కూడా చూసాం. ఇంటెగ్రల్ dl అంటే ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ dl బదులుగా ఏం రాసుకోవచ్చు మనం? 2π ఇంటూ రేడియస్ కదా. సో ఇక్కడ రేడియస్ క్యాపిటల్ R కాబట్టి క్యాపిటల్ R రాయాలి. ఓకే, అదేవిధంగా sin θ, ఇక్కడ θ ఉంది కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే sin θ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? క్యాపిటల్ R/r రాసుకోవచ్చు. ఓకే, ఇవి మనం ఫిగర్ నుంచి రాసుకున్నాం. సో ఆ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, సో B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? μ0I/4πr స్క్వేర్. సో ఇంటెగ్రల్ dl బదులు ఏం రాయాలి? 2πr. సో 2π క్యాపిటల్ R, sin θ బదులు క్యాపిటల్ R/r. సో ఈ రకంగా వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 2 1s 2 2s, π క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ ఏముంది? పైన μ0I, ఇక్కడ ఏముంది? R ఇంటూ R, R స్క్వేర్. μ0I/r స్క్వేర్ బై ఇక్కడ ఏముంది? 2 మిగిలింది కింద, 2 R స్క్వేర్ ఇంటూ R, R క్యూబ్డ్. సో ఈ రకంగా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. Bకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక కండిషన్ తీసుకుంటున్నాం. అదేంటంటే ఫిగర్ నుంచి స్మాల్ r వాల్యూ ఏమవుతుంది చెప్పండి? స్మాల్ r వాల్యూ మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇది ఒక ట్రయాంగిల్, రైట్? పైథాగరస్ రూల్ అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఈ సైడ్ స్క్వేర్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం x అని కదా. సో ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ సైడ్ స్క్వేర్, r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, స్క్వేర్ రూట్ ఉంటుంది. సో r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. ఈ రకంగా ఫిగర్ నుంచి మనం తీసుకున్నాం, ఫ్రమ్ ఫిగర్ ఇది. సో ఫ్రమ్ ఫిగర్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో ఇప్పుడు ఈ స్మాల్ r వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఎలా వస్తుంది చూడండి. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు μ0I క్యాపిటల్ R స్క్వేర్ బై 2 ఇంటూ R ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో R స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. ఎందుకు? ఇది స్క్వేర్ రూట్ బదులు మనం 1/2 రాయొచ్చు కదా. 1/2 ఇక్కడ ఆల్రెడీ క్యూబ్డ్ ఉంది కాబట్టి
3/2 అనేది ఈ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ ఉండే యాక్సిస్లోనే ఒక పాయింట్ Pని మనం తీసుకుంటే అక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే దాని ఎక్స్ప్రెషన్ ఇది B = μ0Ir²/2 × r² + x² హోల్ పవర్ 3/2. If there are n number of turns in the circular coil, so n number of turns unte we can write the equation as μ0NIr²/2 × r² + x² whole power 3/2. So this is the expression for the magnetic field on the axial line of a circular coil when the coil has n turns. So ఈ రకంగా ఈ కేసును మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సింపుల్గా డయాగ్రామ్ వేసుకున్నాం, బయట సావట్ల ఈక్వేషన్ రాసాం. సో అలాంగ్ ద వర్టికల్ క్యాన్సిల్ అవుతాయి, అలాంగ్ ద హారిజంటల్ మాత్రమే మనం తీసుకొని చేస్తాం కాబట్టి dv sin θ ని ఇంటిగ్రేట్ చేసాం ఫైనల్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం. సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ని బయట రాసుకొని ఈ 2 టర్మ్స్కి వాల్యూస్ రాసుకొని ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే బీకి ఒక ఈక్వేషన్ వచ్చి ఉంటుంది. తర్వాత స్మాల్ ఆర్కి ఫిగర్ నుంచి వాల్యూ తీసుకున్నాం పైథాగరస్ రూల్ అప్లై చేసి. సో ఆ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ అనేది వచ్చేసింది. సో దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్స్. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్ క్లాసెస్లో కూడా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చెప్పే క్లాస్లో కూడా ఈ ఫార్ములాని యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఫార్ములాస్ అనేవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 ఫార్ములాస్ ఈ క్లాస్లో చెప్పున్నాం. 1 ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఏంటి ఆన్సర్? B = μ0I/2πr. సెకండ్ కాన్సెప్ట్ ఏం చెప్పాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్. సో ఒక సర్క్యులర్ కాయిల్ యొక్క సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ప్రెషన్ ఏంటి? B = μ0I/2r. ఇఫ్ దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే μ0NI/2r. ఓకే, సో థర్డ్ కేసు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ ఉండే యాక్సిస్లోనే ఒక పాయింట్ Pని తీసుకుంటే అక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందంటే B = μ0Ir²/2 × r² + x² whole power 3/2. So if there are n number of turns we can rewrite it as B = μ0NIr²/2 × r² + x² whole power 3/2. So these are the concepts. For any doubts use the comment section. Thank you.